హాయ్ మామాస్, ఇది డే 7 పార్ట్ 2. ఇక ఆకలేస్తుందని చెప్పి ట్రైన్ స్క్వేర్లో ఉన్న ఇరా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఈ రెస్టారెంట్కి రావడం ఇది 3rd టైం. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ వెళ్ళగానే బయట ఎండకి అసలుకి ఫుల్ వాటర్ తాగేసాను అండ్ నెక్స్ట్ మెనూ ఓపెన్ చేశాను. ప్రైజెస్ మామూలుగా లేవు, దిమ్మ తిరిగి ప్రైజెస్ ఉన్నాయి. ప్లస్ 10% గ్యాస్ ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ కూడా వేస్తారంట. ఇక బాగా స్కాన్ అండ్ రీసెర్చ్ చేసి మెనూ మొత్తంలో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ చెప్పాను మామ, చాలా లేట్ అసలుకి. ఒక 20 minutes టైం పట్టద్ది ఏ ఆర్డర్ చెప్పినా. ఇక్కడ ఈ లోపల ఒక 100 రీల్స్ చూసుంటా నేను. మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది మటన్ మరక్ సూప్. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే తాగాను, ఎందుకో ఈసారి కూడా ఇదే ట్రై చేయాలనిపించింది. మామూలుగా ఉండదు. మన నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి గుంటూరు కోడి పులావ్. ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ 2 స్పైసీ కూడా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే ఇరా రెస్టారెంట్కి తప్పకుండా ఇది ట్రై చేయండి. వాళ్ళు ముందుగానే చెప్పారు ఇది స్పైస్ ఉంటుందని అండ్ మెనూలో కూడా మెన్షన్ చేస్తుంది ఇది స్పైస్ ఉంటుందని. అండ్ మెల్లిగా నేను నా బిర్యానీని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మేము బిసిబిలాబాత్ ఆర్డర్ చేసాము. ఇది సాంబార్ రైస్ లాగా ఉంటుంది, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసాము. చూద్దాం ఎలా ఉంటుందో. ఇందులో కాంబినేషన్గా వడియాలు కూడా ఇచ్చారు. ఆ వడియాలు లేకపోతే అసలు తినలేము అది. ఇక నేనైతే దాన్ని కంప్లీట్ చేసేసాను. ఇక లాస్ట్లో డిజర్ట్ కోసం డేట్స్ ప్యాన్ కేక్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము. ఇది కొత్తగా ఉందని ఎలా ఉందో చూద్దామని చెప్పి ఆర్డర్ చేసాము. ఇదైతే రకరకాలుగా ఉంది మాస్టర్. అస్సలకి చల్లగా ఉంది, వేడిగా ఉంది, తీయగా ఉంది, ఏంటో రకరకాలుగా ఉండింది కానీ బాగునింది. ఇంకోసారి అయితే ఆర్డర్ చెప్పను. ఇక చల్లగా హాట్గా ఉన్న ఐస్ క్రీమ్ లాంటిది మొత్తం తినేసి ఎలాగోలా కంప్లీట్ చేసేసాను. ఒక పక్క కాలుతుంది, ఇంకో పక్క ఏమో చల్లగా ఉంది, అట్లా ఉంది అది. ఓకే మామ, ఇక మళ్ళీ వేరే ఫుడ్ బ్లాగ్లో కలుద్దాం. మన వెయిట్ లాస్ జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పుడే ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ జర్నీ ప్లస్ ఫుడ్ బ్లాగ్స్ 2 వస్తాయి ఇందులో.